వాళ్ళే ఒక స్టేట్మెంట్ బయటికి అవును కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. నేను ఐ మీన్ కరప్షన్ చేసినా అని చెప్పేసి ఒకటి చేద్దామనే ప్లాన్‌లో ఉన్నారనేది కేటీఆర్ గారు గమనించారు. ఎందుకంటే లాస్ట్ టైమ్ మీరు లగచర్ల ఇష్యూ చూస్తే ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని కూడా అట్లనే వితౌట్ నోటీస్ ఆయన మార్నింగ్ వాకింగ్‌కెళ్ళినప్పుడు ఒక క్రిమినల్ లాగా ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వారు ఒప్పుకున్నారు. నేను కేటీఆర్ గారి ఇన్‌స్ట్రక్షన్స్ మీదకే ఇది చేసినా అని చెప్పేసి ఒకటి స్టేట్మెంట్ బయటికి వదిలినారు. ఆ తర్వాత వారు కోర్ట్ ఐ మీన్ లాయర్స్ ద్వారా అది నేను ఒప్పుకోలేదు. వాళ్ళు వాంటెడ్‌గా ఇది వదిలారని అంటే వాంటెడ్‌గా వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ కోర్ట్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఇట్లాంటి ఏదో ప్రొపగాండా చేసి కేటీఆర్ గారి మీద బదలాం ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది కేటీఆర్ గారు అబ్జర్వ్ చేస్తే అసలు కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చినాక కూడా మీరు ఎట్లా నన్ను పోతారని ప్రశ్నించిండు. అయితే లాయర్స్ వస్తారు. దానికి వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా! అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కూడా మనం వినకుండా అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి